గారు చూసాం కదా. మనమందరము సందేహిస్తున్నట్టే భయపడుతున్నట్టే ఇమ్రాన్ ఖాన్ గారిని ఉరి తీసే ప్రమాదం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడిని ఒక సెల్లో వేసి ఉంచారు అంటే మానసికంగా సిద్ధం చేస్తున్నారు ఆయన. అండ్ రెండోది, యాజ్ రైట్లీ సెడ్ బై రావు గారు, ఈజ్ టెస్టింగ్ ద వాటర్స్, మునీర్ ఈజ్ టెస్టింగ్ ద వాటర్స్. ఎట్లా రెస్పాన్స్ వస్తుంది అనేది. హిందువుల్ని ఎంత విద్వేష భావంతో చూస్తున్నాడో ఇమ్రాన్ ఖాన్ని కూడా అదే రకంగా, అంటే అదే సమభావంతో చూస్తున్నాడు ఆయన. అలాగే దేశంలో 12 రాష్ట్రాలు, 12 చిన్న చిన్న పార్టీలు పెట్టించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి కావాల్సిన మార్గాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏమంటారు గఫూర్ గారు? రాజీవ్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఓ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం గమనించినప్పుడు ఇవి అంత మంచి పరిణామాలు కాదు. మొదటి నుంచి మనం చూస్తే సార్, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలంగా మనం నిర్మించుకోగలిగాం. భారతదేశంలో ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీ పెడితే ప్రజానీకం యావత్తు సైలెంట్ రెవల్యూషన్ మొత్తం ఆ ప్రభుత్వాన్ని, పార్టీని ఓడించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ దురదృష్టం అంటే పాకిస్తాన్లో ఇప్పటికీ 3 సైనిక తిరుగుబాట్లు, ప్రధానమంత్రుల్ని ఉరిదీయడాలు, చంపడాలు. కారణం ఏమిటి అంటే సైనిక నియంతృత్వం, మతం పేరిట ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకోవడం. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. ఇప్పుడు ఆసిఫ్ మునీరు ఏం చేయబోతాడు ఏమిటి అనేది మనం జ్యోతిష్యం చెప్పలేము. అయితే డేంజర్ బెల్స్ ఉంటున్నాయి, డేంజర్ బెల్స్ ఉన్నాయి మన పక్కనే, ఎప్పుడైనా మోగొచ్చు అనేటువంటి ఒక ప్రమాదాన్ని మాత్రం, ప్రమాద ఘంటికలు కనపడుతున్నాయి మనం. అయితే యుద్ధానికి తలపడతాడా? అంత ఆర్థిక పరిస్థితి లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆర్థిక సంక్షోభంలో మొన్న IMF కనుక ఆదుకోకపోయి ఉంటే పెద్దన్న సపోర్ట్, అమెరికా సపోర్ట్ లేకుండా వాళ్ళకి అప్పు దొరికేది కాదు. అప్పు దొరక్కపోయి ఉంటే పాకిస్తాన్ చాలా గందరగోళం అయి ఉండేది. మొత్తం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఆపేసిన సహాయాన్ని పాకిస్తాన్ అంతర్గతంగా ప్రజల్లో బాగా ఆర్థిక భారాలు ఇవన్నీ పడినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఒక యుద్ధానికి సిద్ధపడి, అది కూడా భారతదేశం లాంటి దేశం, ఎందుకంటే భారతదేశం చాలా పెద్ద సైజు, చాలా పెద్ద దేశం అండి. కాబట్టి మనతో యుద్ధానికి కాలు దువ్వెంత ధైర్యం చేస్తాడని నేను అనుకోను. కానీ పక్కన అమెరికా సపోర్ట్ ఉందండి. దురదృష్టం అది. ఇప్పుడు అమెరికా ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సుంకాలు ఇవన్నీ వేస్తున్నప్పుడు మనం ఎదురు తిరిగి ఇతర దేశాలతో వ్యాపార వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం. తర్వాత డాలర్ యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం కూడా అంతర్జాతీయ రంగంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. ఇది అమెరికా భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏం చేసినా అటు ఆఫ్ఘనిస్తాన్తో, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్పోర్ట్ కావాలి అమెరికాకు, వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య చాలా సివియర్ తగాదాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఆ తాలిబాన్ అనేది పాకిస్తాన్ లేకపోతే తాలిబాన్ నిలబడేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పాకిస్తాన్ తలపడుతున్నారు. ఆ రీతే ఏంటంటే అమెరికా జోక్యం చేసుకుని ఇటు ఇండియాకు వ్యతిరేకంగా, అటు తాలిబాన్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కేంద్రంగా చేసుకుంటుంది అనేటువంటిది అది జనరల్గా ఎవరైనా ఊహించేదే. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క రోల్ ఎట్లుంటుంది? ఇంతకాలం ఏమిటంటే ఇండియా, అమెరికా సయోధ్యతో ఉన్నాయి కాబట్టి చైనాతో స్నేహం చేయాలనుకున్నారు. చైనాకు కూడా అవసరం ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మొన్న ఇటీవల పత్రికలు చూశాను నేను, చైనా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, నువ్వు అమెరికాతో మాతో ఒకే సయోధ్యతో ఉండలేవు, అమెరికాతో సయోధ్య పోదలుచుకుంటే మా వ్యాపార ఒప్పందాలన్నీ మేము క్యాన్సిల్ చేసుకుంటాం. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూత్ ఐ డోంట్ నో, పేపర్లో వచ్చింది చెప్తున్నాను నేను. ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క సపోర్ట్ లేకుండా ఆసిఫ్ మునీర్ కావచ్చు, ఎంత మతం మీద కావచ్చు, ఎంత వ్యతిరేకత ఇండియా మీద ఉండొచ్చు, కానీ ఏం చేయలేదు. ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క రోల్ ఎట్లా ఉంటుంది అనేది మనం గమనంలో పెట్టుకున్నప్పుడు, ఏమైనా ఇట్లాంటి పిచ్చోడు ఒక మతోన్మాది. నా పాయింట్ ఏంటంటే అతని మతం అతనికి గొప్పది కావచ్చు, అతని మతాన్ని అతను ఆరాధించుకోవచ్చు, మనకేం బాధ లేదు. కానీ ఒక శత్రుత్వం, ఒక వైశ్యం, ఒక విద్వేషం నింపిన ఇండియాకు వ్యతిరేకంగా ఉండేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి, అతని చేతిలో సర్వాధికారాలు కేంద్రీకరింపబడినాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అన్ని సైనిక అంగాల మీద అతను చీఫ్ అయిపోయినాడు.
పార్లమెంట్ ప్రజాస్వామ్యం బలహీనంగా ఉంది. పార్లమెంట్, నేషనల్ అసెంబ్లీ పేరుకేది, ఎవరికేమీ ఆడ వెన్నుముక లేదు, సత్తా లేదు. పౌర సమాజం ఎప్పుడైతే ఇతను మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడో ఇతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వచ్చే వాతావరణం కూడా లేదు. ఎందుకంటే ఒక కలుషిత వాతావరణం ఉంది అక్కడ. ఇటువంటి పూర్వరంగంలో మన జాగ్రత్తలు మనం తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో గమనించాలి. బార్డర్స్ అన్నింటిలో కూడా చాలా పకడ్బందీగా ఎవరు వచ్చినారు ఎవరు లేరు అనేది అంత నిమిత్తం లేదు. వస్తాడా రాడా వేరే సంగతి. మనమైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని అదే సమయంలో పొరుగు దేశాలన్నింటితో కూడా, ఎందుకంటే మనకు దురదృష్టం సార్, ఒక దురదృష్టకర పరిస్థితి ఏంటంటే ఇదే ప్రభావం బంగ్లాదేశ్లో పనిచేస్తుంది. ఏ బంగ్లాదేశ్ మన తోడ్పాటుతో ఏర్పడిందో, మనం చాలా త్యాగాలు చేసాం బంగ్లాదేశ్ కోసం. అటువంటి బంగ్లాదేశ్తో కూడా ఈ మతం పేరుతో రాజకీయాలు చేస్తూ యాంటీ ఇండియా వైఖరితో ఉంటుంది. ఇప్పుడు నేపాల్లో జరిగిన మార్పులు కనుక అమెరికా పాత్ర ఉంది, బంగ్లాదేశ్లో జరిగిన మార్పులు కనుక అమెరికా పాత్ర ఉంది. ఇవన్నీ గమనంలో పెట్టుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తతో ఉండాలి అనేటువంటిది ఒక అంశము. భయపడాల్సిన పని లేదు. పాకిస్తాన్కి ఆ ధైర్యం లేదు. పాకిస్తాన్తో ఎన్ని యుద్ధాలు జరిగినా మన సైన్యం ఖచ్చితంగా రోల్ నిర్వహించగలుగుతుంది. ఈ దేశం మీద మనం ఏమీ భయపడాల్సిన పని లేదు. కానీ అదే సమయంలో లోపల అంతర్గత విచ్ఛిన్నాలు ఏం చేస్తారు, అంతర్గతంగా ఎదురు రెచ్చగొడతారు. ఇప్పుడు ఈ ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు.